హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వీరంజన టైల్ షాపే, విప్పగుంట రోడ్, కందుకూరు. ఇంతకుముందు మన వీడియోలో 16x16 పార్కింగ్ వెట్రిఫైడ్ బాడీ టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో అదర్ కాన్సెప్ట్ అయినటువంటి 2x4 గ్లాసీ టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2x4 గ్లాసీ సిరీస్లో చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని వచ్చేసి డబుల్ ఛార్జర్ సిరీస్, బుక్ మ్యాచ్ సిరీస్, ఎండ్లెస్ సిరీస్, మల్టీ సిరీస్ అండ్ కార్వింగ్ సిరీస్. ఇవన్నిటి గురించి ఈ వీడియోలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూడండి. 2x4 గ్లాసెస్ సిరీస్లో న్యూ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, చూద్దాం పదండి. ఇవన్నీ కొత్త సిరీస్, చూడండి. నా మార్కెట్లో అందరూ 2x2ని కూడా ఎక్కువగా ఫ్లోరింగ్ పర్పస్కి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో 2x2 చాలా మ్యాక్సిమం మార్కెట్ డౌన్ అయిపోయింది. అది ఎందువల్లంటే ఎక్కువ జాయింట్ వస్తుందన్నమాట. ఎక్కువ జాయింట్లు వచ్చేసి అది చూడటానికి చిన్న బిల్లల్లాగా అనిపించడం వల్ల మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 2x2 క్లోజ్ అయిపోయి ఆ ప్లేస్లో 2x4 ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అందరికీ అపోహ ఏంటంటే 2x2 రేట్ తక్కువ, 2x4 రేట్ ఎక్కువ అనే ఫీలింగ్ తోటి కొంతమంది ఇప్పటికీ మాకు 2x2 టైల్సే కావాలి, 2x2 టైల్సే కావాలి అని అంటున్నారు. ఏమీ లేదు. వేస్టేజ్ అనేది 2x2 వెళ్ళిందంటే 2x4 కూడా అదే రేంజ్లో వెళ్తుంది అనమాట. వేస్టేజ్ ఏమీ వెళ్ళదు. 2x4 జాయింట్లు తక్కువ వచ్చేసి ఎండ్లెస్గా ఉండేసి జాయింట్ ఫ్రీగా హెవీగా ఉండి 2x4ని అందుకే మన మార్కెట్లో ఇంత ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది. 2x2 ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయింది. మ్యాక్సిమం 2x4నే ప్రిఫర్ చేస్తున్నారు. అందుకనే 2x4లో ఇన్ని మోడల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం 2x4 గ్లాసీ కాన్సెప్ట్లో డబల్ ఛార్జర్ సిరీస్ అనమాట. ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్ అనమాట. ఈ డబల్ ఛార్జర్ సిరీస్లోకి వచ్చేసరికి కొద్దిగా డార్క్ షేడ్గా వస్తుంది. యూనిఫామ్గా జాయింట్ అనేది తెలియదు అనమాట. ఇది కంటిన్యూషన్గా జాయింట్ తెలియకుండా పోవడం వల్ల మన ఉన్న స్పేస్లో ఒకటే బండలాగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇది చాలా అద్భుతంగా వస్తుంది. 2x4లో గ్లాసీలో అనదర్ కాన్సెప్ట్ వచ్చేసి ఎండ్లెస్ సిరీస్ అనమాట. ఎండ్లెస్ సిరీస్ అంటే ఇక్కడ ప్రతి పీస్లోనూ జాయ్ కంటిన్యూగా వెళ్తూ మనం ఏదైతే జాయిన్ చూసామో ఆ జాయ్ కంటిన్యూగా ఆ బిల్ల ఎండింగ్ అంత వరకు వస్తూనే ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ పీస్కి ఈ జాయింట్లో ఎండ్ అవ్వదన్నమాట. ఈ జాయింట్లో ఎండ్ అవ్వకుండా ఈ యూనిఫామ్గా ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. అందుకనే దీన్ని ఎండ్లెస్ సిరీస్ అంటారు. ఇప్పుడు మన మార్కెట్లో, రూరల్ మార్కెట్లో బాగా కంటిన్యూషన్ ఫామ్ కోసం బాగా ఫాస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందంటే ఎండ్లెస్ సిరీస్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం బుక్ మ్యాచ్ సిరీస్ అనమాట. బుక్ మ్యాచ్ సిరీస్ అంటే ఇది ఇటాలియన్ మార్బుల్ షేడ్లో ఉంటూ ప్రతి పీసు డిజైన్గా ఫామ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి ఇటాలియన్ మార్బుల్ షేడ్లో వచ్చేసి ప్రతి పీసులోనూ ఇలా డైమండ్ రూపంలో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని బుక్ మ్యాచ్ సిరీస్ అంటారు. ఈ బుక్ మ్యాచ్ సిరీస్ జనరల్గా 4 పీసులు పెడితే బుక్ మ్యాచ్ వస్తుంటుంది, కానీ దీని స్పెషల్ యూనిక్ అనమాట. 2 పీసుల్లోనే డిజైన్ ఫామ్ అవుతూ డైమండ్ షేప్లో వెళ్ళిపోతూ కార్నర్కి వచ్చేసరికి అదే కంటిన్యూషన్గా ఇదే డైమండ్ వస్తూ ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది బుక్ మ్యాచ్ సిరీస్. ఇది వేసేస్తూ ఉంటే చాలా అద్భుతంగా వస్తుంది. మన రూరల్ ఏరియాలో ఎక్కువగా ఇటాలియన్ మార్బుల్ షేడ్ అట్ ది సేమ్ టైం డిజైన్ ఫామ్ అవుతూ ఉండే ఏ సిరీస్నైనా ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మల్టీ సత్వారియో సిరీస్ అనమాట. మల్టీ సత్వారియో అంటే వైట్ అని, మల్టీ అంటే వైట్లో అనేక రకాల డిజైన్ ఫామ్ అయితే దాన్ని మల్టీ కలర్ అంటారు అనమాట. ఇక్కడ మనం చూస్తే బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్, అట్లాగే గ్రీన్ కలర్, గ్రే కలర్, ఇలా అన్ని కలర్లు కలిపి ఒకే పీస్లో వస్తే దీన్ని మల్టీ అంటారు అనమాట. సత్వారి అంటే వైట్ మీద ఇలా అన్ని కలర్లు రావడం వల్ల చాలా ఇటాలియన్ మార్బుల్ వైట్ షేడ్ లాగా అద్భుతమైన లుక్ వస్తుంది మన ఇంటికి వేస్తే. ఇది సూపర్గా ఫాస్ట్ మూమెంట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రీమ్ కలర్లో పాండా సిరీస్ అనమాట. ఈ పాండా సిరీస్ అంటే కొద్దిగా బ్లాకిష్గా ఉండేసి క్రీమ్ మీద ఈ జాయ్ బ్లాక్ జాయ్ రావడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది న్యూ సిరీస్. ఇప్పుడు దాకా మల్టీ సత్వారియో చూసాము, డిసి సిరీస్ చూసాము, ఎండ్లెస్ సిరీస్ చూసాము.
కానీ ఇది జిగ్జాగ్ సిరీస్ అనమాట. జిగ్జాగ్ అంటే దూరం నుంచి చూస్తే ఏమో ప్రతి పీసు ఒకేలాగా ఉంటుంది. దగ్గరకు వచ్చి చూస్తే ఈ పీసులో ఉన్న కాన్సెప్ట్ ఈ పీసులో ఉండదనమాట. అందువల్ల దీన్ని జిగ్జాగ్ మోడల్ అంటారు. ఈ జిగ్జాగ్ మోడల్ కూడా చాలా చాలా పాసిబుల్. అంటే దూరం నుంచి చూసే యూనిఫామ్గా ఉండటం, దగ్గర నుంచి చూస్తే దాని వేరియేషన్ తెలవడం వల్ల ఇది చాలా చాలా పాసిబుల్. రెండోది ఈ టైలు మెయింటెనెన్స్ ఫ్రీ కూడా బాగుంటుంది అనమాట. వైట్ అయితే మన రూరల్ ఏరియాలో వర్క్ చేసుకుంటూ ఏదో 10 రోజులకు ఒకసారి అలా క్లీన్ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇలాంటి సిరీస్ అనుకోండి, మనం ఒక 10 రోజులు 15 రోజులు క్లీన్ చేసుకోకపోయినా కూడా ఎప్పట్లాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము సత్వారియాలో లైట్ బ్లూ అండ్ గ్రీన్ సిరీస్ మిక్స్ అయ్యి వస్తుందన్నమాట. ఇది ఈ సిరీస్ బ్యాక్గ్రౌండ్లో గ్రే ఉంటుంది, అవుట్ సైడ్ వచ్చేసరికి గ్రీన్ ఉంటుంది అనమాట. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీన్ సిరీస్ వచ్చేసరికి బాగా యూనిఫామ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని జిగ్జాగ్ మోడల్ అని కూడా అంటారు. అంటే దగ్గర నుంచి చూస్తే ఏమో దీని వేరియేషన్ తెలుస్తుంది, దూరం నుంచి చూస్తే ఏమో దీని యొక్క ఐడెంటిఫికేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. దీన్ని మనం బాగా ఎక్కువ స్పేస్ ఉండి హాల్ ప్లేస్లో కనుక వేస్తే దీని యొక్క అందం తెలుస్తుంది. లుక్ కూడా చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఈ న్యూ అరైవల్ అనమాట. వైట్ మీద బ్లూయిష్ వచ్చేసి గోల్డ్ జాయ్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఎండ్లెస్ సిరీస్ అనమాట. ఇది ఇప్పుడు వచ్చేసరికి చాలా చాలా ఫాస్ట్ మూమెంట్గా ఉంటుంది అనమాట. ఈ బ్లూ ఉంది, ఇందులో వైట్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది. ఇవి మొత్తం కలిపి ప్లస్ ఫామ్ అవుతూ పోతుంది అనమాట. ఎండ్ కాకుండా పీస్ టు పీస్ ఎండ్ కాకుండా వెళ్తుంది. అందుకని ఈ ఎండ్లెస్ సిరీస్ ఇప్పుడు లేటెస్ట్ సిరీస్ అనమాట. చాలా చాలా ఫాస్ట్ మూమెంట్. అన్ని కంపెనీల్లోనూ గోల్డ్ సిరీస్ వచ్చేస్తుంది. ఇదైతే మనకి చాలా యూనిక్ ప్రోడక్ట్ అనమాట. చాలా ఇది లేయింగ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది. మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము వైట్ అండ్ క్రీమ్ కలర్ సిరీస్ అనమాట. ఈ వైట్లో ఈ క్రీమ్ కలర్ రావడం వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రతి పీస్లోనూ జిగ్జాగ్ సిరీస్ దీన్ని అంటారు. ప్రతి పీస్లోనూ దగ్గర నుంచి ఏమో దీని షేడ్ వేరియేషన్ తెలుస్తుంది, దూరం నుంచేమో యూనిక్గా ఉంటుంది అనమాట. ఇది చాలా ఫాస్ట్ మూమెంట్. జిగ్జాగ్ సిరీస్ అండ్ వైట్ కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకోగలిగిన వాళ్ళు ఈ సిరీస్ని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము వైట్ కాన్సెప్ట్ అనమాట. ఈ వైట్ కాన్సెప్ట్లో లైట్ గ్రే కలర్ వచ్చేసి అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫామ్ అవుతూ పోతుందన్నమాట. ఈ వైట్లో గ్రే రావటం వల్ల ఇది చాలా బాగా రిచ్ లుక్ వస్తుంది. అక్కడక్కడ ఈ లైట్ ఈ జాయ్ రావటం వల్ల మొత్తం వైట్ ఉండటం వల్ల చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు 2x4లోని వెట్రిఫైడ్ బాడీలోని గ్లాసీ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ వీడియోలో అదే కాన్సెప్ట్లో 2x4 హై గ్లాసీని 100% వెట్రిఫైడ్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.